హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ టాపిక్ ఏంటంటే, డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తది? డెంగ్యూ ఫీవర్ వస్తే చాలామంది కణాలు తగ్గిపోయాయి అనేసి అంటారు. సో, కణాలు ఎలా తగ్గుతాయి? సో, డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు బాడీలో ఏం రెగ్యులేషన్ ప్రాసెస్ జరుగుతుందనేది ఈరోజు చూసేద్దాము. ఫస్ట్ వండుకునేసి ఈ డెంగ్యూ ఫీవర్ ఎఫెక్ట్ అవ్వగానే ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి, కణాలు తగ్గిపోయాయి అనేసి అంటారనమాట. సో, కణాలు ఎందుకు తగ్గుతాయి అనేదైతే చూసేద్దాం. డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుందో తెలుసు కదా మామూలుగా. సో, మస్కిటోస్ ఎప్పుడైతే మనం బిటెన్ చేస్తాయో, సో ఆ వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే బోన్ మ్యారో సప్రెషన్ ఉంటుంది. బోన్ మ్యారో సప్రెషన్ అంటే బోన్ మ్యారో నుండి యాక్చువల్గా సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ డెంగ్యూ వైరస్ బోన్ మ్యారో మీద ఎఫెక్ట్ చూపించి ఆ ప్రొడక్షన్ అనేది తగ్గించేస్తుంది అనమాట. సో, ప్రొడక్షన్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి ప్లేట్లెట్స్ డిస్ట్రక్షన్ అనమాట. అది ఎలా జరుగుతుందంటే ఆమ్, మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే మన బాడీలో ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుందన్నమాట. సో, యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే యాంటీబాడీస్ ప్రొడక్షన్ చేస్తుంది. యాంటీబాడీస్ ఏం చేస్తాయి? యాంటీబాడీస్ ఈ వైరస్కి అగైనెస్ట్గా లైక్ ఫైట్ చేస్తున్నప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్ అయితే తగ్గిపోతుంది అన్నమాట. సో, అలా కూడా ప్లేట్లెట్స్ కౌంట్ అనేది పడిపోతుంది. అండ్ బ్లడ్ వెజల్ డ్యామేజెస్ కూడా జరుగుతాయన్నమాట. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే ఉంటుందో ఆ సర్క్యులేషన్ ఏం చేస్తుందంటే క్లాట్స్గా మార్చేసి అది సర్క్యులేషన్ ప్రాసెస్ అనేది తగ్గించేస్తుంది అనమాట. వన్ మోర్ థింగ్ వచ్చి ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అనేసి అంటే ఎప్పుడైతే ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోతున్న కొద్దీ నీరసం ఎక్కువైపోతుంది, వామిటింగ్ ఉంటుంది, తలనొప్పి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఎట్లా అంటే ఫ్లూయిడ్స్ పైన ఉంచుతారనమాట. ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్ ఎప్పుడైతే పడిపోతుందో వెంటనే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో, బాడీ టాలరేట్ చేయలేదు, ఆ ఇన్ఫెక్షన్ ఫైట్ ఉంటుంది కదా, సో దాన్ని టాలరేట్ చేయలేక బాడీ అయితే వీక్ అయిపోతుంది అనమాట. అయినా కూడా బాడీలో ఉండే ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఫైట్ చేస్తూనే ఉంటుంది, యాక్టివ్లోనే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ప్లాస్మా లీకేజ్ ఎలా ఉంటుంది అంటే ప్లేట్లెట్స్ ఎప్పుడైతే డెత్ అయిపోతూ ఉంటాయో ఆ ప్లాస్మా అనేది ఆ ప్లాస్మా అంతా ఆ ఫ్లూయిడ్స్ అంతా వచ్చి యాక్చువల్గా సెల్ఫ్ డిస్ట్రక్షన్ అయిపోతాయి అన్నమాట. సో, దానివల్ల వచ్చి ఫ్లూయిడ్ లాస్ ఫ్రమ్ ద బ్లడ్ వెజల్, ఆ బ్లడ్ వెజల్ అనేది ఆ ఫ్లూయిడ్ లాస్ అయ్యి ఆ ప్లేట్లెట్స్ రిడక్షన్ అయితే జరుగుతుందన్నమాట. వైరల్ రిప్లికేషన్ ఖచ్చితంగా డెంగ్యూ వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చి ఆ వైరస్ రిప్లికేషన్ అంటే బాడీలో అంతా స్ప్రెడ్ అవ్వడము, ఫీవర్ వచ్చేయడం, దాని మీద కళ్ళు రెడ్డిగా అయిపోవడం, కళ్ళలో నీళ్ళు కీపాన్ కాడుతూ ఉండడము, అండ్ దానికి అసోసియేటెడ్ ఎక్సైడ్ సింటమ్స్ లైక్ ఫీవరు, కోల్డ్, తలనొప్పి, వీక్నెస్ ఇవంతా ఎఫెక్ట్ అవుతాయన్నమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే అపోప్టోసిస్ అంటారనమాట. అపోప్టోసిస్ అంటే ఏంటంటే సెల్ డెత్ ఆఫ్ ప్లేట్లెట్స్ అనమాట. సో, ఆ ప్లేట్లెట్స్ అనేవి కీపాన్ చనిపోతూ ఉంటాయి. లైక్ ఒకరోజు పెరుగుతూ ఉంటే ఒకరోజు తగ్గుతాయి, మళ్ళీ పడిపోతాయి అనమాట. సో, ఇట్లా రెగ్యులేషన్ ఎలా ఉంటుందంటే 24 అవర్స్కి యాక్చువల్గా చెక్ చేస్తూ ఉంటారనమాట. దీన్ని ఎలా టెస్ట్ చేస్తారంటే డైలీ ఇప్పుడు ప్లేట్లెట్స్ చాలా పడిపోయాయి. యాక్చువల్గా ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయంటే 1,00,000 నుండి 2,00,000 అలా ఉండొచ్చు అన్నమాట. లేదు ఇలా కాదు, యాక్చువల్గా 60,000 50,000 పడిపోతూ ఉన్నాయి, లేదా 20,000 పడిపోతూ ఉన్నాయంటే సివియర్గా ఎఫెక్ట్ అయింది. సో, అలా అనేసి అయితే చెప్తారనమాట. అండ్ ఇలా డెంగ్యూ వచ్చినప్పుడు ఎలా చేస్తారంటే డే బై డే బ్లడ్ టెస్ట్లు పంపిస్తారు. సో, డే బై డే ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంది, తగ్గిందా లేదా ఎక్కువ అవుతా ఉందా అనేది అయితే ఉంటుంది. సో, దీంట్లో యాంటీబయాటిక్స్ అండ్ అవైతే ఇస్తారనమాట. సపోర్టివ్ కేర్ ఏముంటుంది అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు సివియర్గా తగ్గిపోతున్నాయి, ఒక 60,000 50,000 20,000 అంటే వెంటనే ప్యాకెట్స్ అయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది అనమాట. ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది. సో, ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్కి ఏంటి తేడా అనేసి అంటే యాక్చువల్గా ప్లేట్లెట్స్ బ్లడ్లో ఉండి ప్లాస్మా ఈ ప్లేట్లెట్స్ అనేది సపరేట్ చేస్తారనమాట. సపరేట్ చేసి బ్లడ్ బ్యాంక్లో యాక్చువల్గా ఉంచుతారనమాట. సో, మనకేం ప్రోడక్ట్ కావాలనేది లైక్ ఫ్రోజన్ ప్లాస్మానా లేదంటే ప్లేట్లెట్సా లేక అలా అడిగితే ఇస్తారనమాట యాక్చువల్గా. సో, వీటికి సపోర్టివ్ కేరు ట్రాన్స్ఫ్యూషన్ ఉంటుంది. అండ్ రెస్ట్ తీసుకోవాలి, హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి, బాడీ కీప్ ఆన్ మానిటరింగ్ ఉంచుకోవాలి. ఫీవర్స్ ఉన్నాయా, యూరిన్ బాగా వెళ్తా ఉన్నారా లేదా ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందా అనేది అయితే రెగ్యులర్గా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ యాంటీవైరల్ థెరపీ. డెంగ్యూకి యాంటీబయాటిక్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కదా. అది తీసుకున్నప్పుడే బాడీ రోజు రెగ్యులేట్ అయ్యేలా చూసుకొని బాగా తినాలి. సో, తినిన తర్వాత లైక్
మంచి మెడిసిన్ తీసుకున్నప్పుడు ఈ యాంటీబయాటిక్స్ అవంతా తీసుకున్నప్పుడు బాడీ తనంతకు తానే లైక్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది యాక్టివేట్ చేసుకునేసి లైక్ బాగుంటుందన్నమాట. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.